చాలు ఈ కాలనీలో ఇళ్లపై రాళ్లు పడుతుంటాయి. వణికిపోతున్న కాలనీ వాసులు. అసలు కాలనీకి ఏమైంది, ఇక్కడ ఏం జరుగుతోంది, దయ్యమా భూతమా అంటూ భయాందోళన చెందుతున్న కాలనీ వాసులు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీలో గత కొన్ని రోజులుగా రాత్రి 6 నుండి 12 గంటల వరకు ఇండ్లపై రాళ్లు ఇసుక పడడంతో కాలనీ వాసులు వణికిపోతున్నారు. దీంతో వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రాత్రంతా కాపలా కాస్తున్నారు. సాయంత్రం 6 గంటలు దాటితే ఇళ్లపై రాళ్ల శబ్దాలతో వణికిపోతున్నారు. ఇంట్లోకి వెళితే మధ్యరాత్రి బాత్రూంకు వెళ్లాలన్నా బయటికి రాలేకపోతున్నామని కాలనీ వాసులు TR9 కు ఆవేదన వ్యక్తం చేశారు. రాళ్లతో పాటు కాలనీకి చెందిన రాపోలు దర్గయ్య ఇంటి ముందు పసుపు, కుంకుమ, ముగ్గులు, కొబ్బరికాయలు, దీపం వెలిగి ఉంటుందని ఇది చూసి తట్టుకోలేక వారు కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి వలస వెళ్లారని కాలనీవాసులు అంటున్నారు. 20 ఏళ్లుగా ఇక్కడ నివాసం ఉంటున్నామని, వడ్డెర కులానికి చెందిన మేము అసలు ఎవరికీ భయపడమని, ఇప్పుడు ఈ విచిత్రంతో భయానికి గురవుతున్నామని, అసలు ఏం చేయాలో తోచడం లేదని వాపోయారు. అధికారులు వచ్చి తమ కాలనీ వారికి భరోసా కల్పించి భయాన్ని తొలగించండని ప్రాధేయపడుతున్నారు. రోజుకో టెక్నాలజీ వస్తున్న నేటి కంప్యూటర్ యుగంలో ఇలాంటి సంఘటనలు జరగడం, భయాలతో వణికిపోవడం, ఇంటికి తాళం వేసి వలస వెళ్లడం మంచిది కాదని, కావాలనే ఎవరైనా ఇలా చేస్తున్నారా, ఎందుకు ఇలా జరుగుతుంది, ఇలా చేయడం వల్ల ఎవరికి లాభం అంతు చిక్కడం లేదు. ఇప్పటికైనా పోలీసులు, ఉన్నత అధికారులు స్పందించి ఈ ప్రాంతాన్ని సందర్శించి అవేర్నెస్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేసి వీరికున్న భయాలను తొలగించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మహబూబాబాద్లోని వడ్డెర కాలనీకి సంబంధించినటువంటి వడ్డెర కులానికి చెందినటువంటి కడు బీద స్థితిలో పొద్దంతా శ్రమపడిన కూలీలో ఈ కాలనీలోనే నివాసం ఉండేది. అక్కడ ఇంటి నుండి మొదలుకొని ఈ అన్ని ఇళ్ళ మీదుగా అక్కడ చూడండి రాళ్ళ కుప్ప, ఇదే విధంగా ఇదంతా కూడా పడి ఉండే, ఇవన్నీ ఏరి పారేశారు. ఈ రేకుల ఇంటి మీద కూడా పడింది, అదేవిధంగా అవతల డాబా మీద కూడా పడినాయి. ఈ ప్రాంతంలో అక్కడ ఒక అతను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. 4 చూపిస్తున్నటువంటి ఇంటి దగ్గర ఈ కాలనీలో ఒకరికొకరు మనోబలం చూపించి ధైర్యం చెప్పే వాళ్ళు లేక కడు బాగా దీన స్థితిలో వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. కొందరు అధికారులు కలగజేసుకొని వచ్చి ఈ ప్రాంతంలో చెత్త చెదారం లేకుండా, చెట్లు లేకుండా అదంతా కూడా JCB తోటి మనుషులతోటి కొట్టించి సాఫ్ చేశారు. వీళ్లకు మనోబలం కోసం ఇక్కడ CC కెమెరాలు ఏర్పాటు చేయాలని ఇక్కడ కాలనీ వాసులు కోరుతా ఉన్నారు. అదే రీతిలో పోలీసు పెట్రోలింగ్ కూడా 1-2 సార్లు ఇక్కడ తిప్పాలనేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. వాళ్లకు ధైర్యం కల్పించడానికి అవేర్నెస్ ప్రోగ్రాం కూడా చేయాలని ప్రజలు కోరుతా ఉన్నారు. వాళ్ళకు రక్షణ కల్పించి వారందరూ కూలీలను మనమందరం కూడా మనోబలాన్ని ఇచ్చి వాళ్ళను జీవనం కొనసాగించే విధంగా, వాళ్ళ పిల్ల పాపలను చదివించుకునే విధంగా ఉంచాలని, లేకుంటే అయితే వేరే ఊర్లు మేము పోతామని చెప్తున్నారు. వాళ్లకు ధైర్యం కల్పించాల్సిన బాధ్యత ఉందని ఇక్కడ అధికారులను, ప్రజాప్రతినిధులను అందరినీ కూడా కోరుతా ఉన్నాం. దుంప సమ్మక్క మహబూబాబాద్ వడ్డెర కాలనీ, పాలకాల ఆర్డర్ ఆఫీసు వడ్డెర కాలనీ. ఇగో 3 కాగానే రాళ్ళు పడతాయి. 3 నుంచి 12 వరకే, నైట్ 12 వరకే రాళ్ళు పడతాయి. మరి ఇది ఎందుకు అని మేము ఇప్పుడు 20 రోజుల నుంచి దానికి గాయించాలి గట్టిగా. ఇప్పుడు బాగా మేము టైట్ పోలీస్ సంఘం పడతాం కదా, ఈ 10 రోజుల నుంచి నుంచి పడతానే ఈ రాళ్ళు, ఈ దొంగల దొరలు ఆ 10 రోజులు వదిలిపెట్టి ఇప్పుడు మేము గట్టిగా పట్టినాం. మేము ఆ నుంచి వెనక బజార్ అంతా రావుతులు పాడుకుంటా దీపాలు పెట్టుడు, కొబ్బరికాయలు పెట్టుడు, నిమ్మకాయలు పెట్టుడు, జీడి గింజలు పెట్టుడు, మేము తెల్లారపాటికి బయటికి లేవకుండా మాకు భయం పెట్టుడు, మాకు రాకుండా చేసుడు, దొడ్డి అన్న భయమే, పిల్లలు తల్లడం. ఈ 10 రోజుల నుంచి నిద్ర కాసుకుంటాం మేము. ఇగో ఇట్లా మన మారణం కన్నకు గొల్లలు లాకన్నా కాలనీ అందరూ 8 నెంబర్లు వాళ్ళు ఇల్లు పోలీసు వాళ్ళు వచ్చి, పోలీసు వాళ్ళు కూడా మా ఇంటి నుండి నిలబడి చూస్తాడు కూడా మధ్యలో రాళ్ళు పడితే వాళ్ళు దిగి భయపడి వెళ్ళిపోయినారు. మమ్మల్ని మరి ఇట్లా చేస్తే మీరే వెళ్ళిపోతారు, మేము ఇట్లా ఈ కాలనీ ఎట్లా ఉండాలి సార్ అంటే, మీరు ఉండు రమ్మేం కాదు, మేము తెల్లారి అందరిని తీసుకొని వస్తామని చెప్పి వెళ్ళిపోయినారు. ఈ 4 రోజుల నుంచి కాలనీ బుక్క అవుతా అనేది. మేము ఇల్లు ఖాళీ చేసిపోదామని, కాలనీ ఖాళీ చేసిపోతాం, దేశం వెళ్ళిపోతాము. ఇక మాకెవరు పట్టించుకుంటలేరు, మమ్మల్ని ఎవరు దగ్గర తీర్చలేరు, మాకు ధైర్యం చెప్తలేరు ఎవరు అని మేము భయపడుకుంటూ ఉంటాను. సార్ ఇగో ఇటువంటి జరుగుతాయి, మాకు న్యాయం చేయండి. ఈ ఆడికి 6-10 రోజుల నుంచి అందరికీ మన 8 నెంబర్లకు, పోలీసులకు, ఎంబెల్కి అందరికి ఇట్లా చెప్పుకుంటూ వచ్చినా కానీ ఇంకా పట్టించుకుంటలేరు. ఇవాళ ఇంటి వెనక JCBలు పెట్టి సిస్టమ్ లేద్దామని చెత్త అదంతా బయలు చేయించారు, కాలగడ్డ అంతా. మరి రేపు వేపిద్దామని అంటున్నారు. వాళ్ళు రేపు వేస్తారో వేయరో, ఇవాళ సపరేట్ ఎక్కున్నారా అని వదిలిపెట్టి ఇట్టుంటారేమో అవన్నీ మాకు తెలియదు. మరి అలా గడబిడలు అయితే
రేపైతే కంపెనీ ఇందాక మార్నింగ్ కన్నా చేసి పోతా అంటే సర్లే పటేల్ ఇక భయానికి ఇప్పుడు వండుకొని తింటాను అని చెప్పినాం. ఎందుకమ్మ భయపడు, మేము ఉన్నాం చూసుకుంటాం అది ఇది అని అన్నాడు పటేలు. ఇంకా అందువల్ల నుంచి ఇక మేమేం మాట్లాడుకుంటున్నాం, వాళ్ళు చెప్తా అంటే ధైర్యపోయింటే ఉన్నాం. మరి ఇప్పుడు మళ్ళీ ఈ 3 గంటలు స్టార్ట్ అయితే వచ్చేటోళ్ళకి కూడా మేము ఫోన్లు చేసి చెప్పమని నెంబర్లు ఇచ్చిర్రు. రాళ్ళపాటు పిలిపిరు, మేము వస్తాం కావాలి వస్తాం అది ఇది అని అన్నారు. ఇదే చెప్తాం సార్, మాకు న్యాయం చేయండి. ఒక ఇల్లు ఖాళీ చేసిపోయినారు, పిల్లల తల్లులు మొత్తం పోయి 10 రోజులు అవుతానండి. 20 మంది ఆ కుటుంబం మొత్తం పిల్లలు వాళ్ళు కొడుకులు బిడ్డలు అంతా కుటుంబం అంతా 20 మంది ఆడిపోయి 10 రోజులు అవుతానది. వాళ్ళు ఇల్లు గడబిడ్డలు అన్నా కూడా ఎవడు పట్టించుకోకపోతే అంబులెన్స్ పిలిపించి 3 రోజులు సర్కారు దవాఖానలు వేయించినాం. గవర్నమెంట్ హాస్పిటల్ నుండి సూదులు గ్లూకోజులు వేసుకొని ఆడు భయానికి వెళ్ళిపోయినాడు. తట్టుకోలేక బాగా చేయించుకుంటా అది ఇది అని అంటే ఆయనకి ఏం కట్టుబాటు అయితే లేదు. మీరు గూడెం కాదా అది దాన్ని అందరిని అన్నాడు. ఆడు బయటికి వెళ్ళిపోయిన 3 రోజుల నుంచి ఇంకా ఊరు దిగబడ్డాడు. ఆ నుంచి ఇక్కడ దాకా పడతాను, ఆ కొస నుంచి కొస దాకా పడతాను, వెనక వాడ ఆడే పడతానేది. ముంగట ఆడ ఎవ్వరు పట్టించుకుంటలేరు, వాళ్ళు కూల నాలుగు పోతారు. మేము ఈ గూడెం ఖాళీ చేసినాం అనుకో ముంగట ఆడ గడబిడలు అయిపోతుంది సారు. ఇప్పటితోటి అయితే మీకు సలాం, మాకు న్యాయం చేయండి. వడ్డెర కాలనీకి సంబంధించినటువంటి ఒక విచిత్ర వింత సంఘటన. మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు రాళ్ల వర్షంతో కూలికి పోయేసి వచ్చేటువంటి ఈ గిరిజన ఈ వడ్డెరకు సంబంధించిన కులానికి చెందినటువంటి కూలీలు వచ్చి నిరంతరం శ్రమపడి వచ్చి ప్రశాంతంగా నిద్రపోదామంటే కూడా లేకుండా ఈ ప్రాంతంలో వాళ్లకు పిల్లలు పెట్టుకొని క్షణక్షణం బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఈ సంఘటన మీద చాలామంది ప్రజాప్రతినిధులకు అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినామని చెప్పేసి ఇక్కడ దుంప సమ్మక్క అనే ఒక మహిళ చెప్పింది. ఆ విషయంలో ఈ కాలనీ పరిసర ప్రాంతాల్లో ఉండే దైద వెంకన్న గారు ఒక ప్రకృతి ప్రేమికురు, వన ప్రేమికురు, వారిని అడిగి విషయాలు తెలుసుకుందాం. చెప్పండి. మరి నా పేరు దైద వెంకన్న. నేను లోగడ కూడా ఇంతకుముందు దయ్యాల భూతాలు లేవు, ఇవన్నీ నమ్మకాన్ని కల్పితాలని చెప్పి 2015లో ఏ అమావాస్య రోజు దయ్యాల భూతాలు వేస్తారని నమ్ముతారో మరి ఆ రోజు నేను 2015లో ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమం జరిగింది. తర్వాత కూడా ఎస్పీ కోటిరెడ్డి గారితో కలిపి ఇలాంటి ప్రోగ్రామ్ నిర్వహించినాం. కాబట్టి ఈ వడ్డెర కాలనీ కూడా ఒక 15 రోజుల నుంచి కూడా మరి పైనుంచి రాళ్ళు పడుతున్నాయని చెప్పడంతో నిన్న కూడా మేము ఇక్కడికి వచ్చి సందర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి త్వరలో పోలీసు వాళ్ళని కూడా కలిసి వారితోటి వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడానికి కూడా మేము ముందుగా ప్రయత్నం చేసి వాళ్ళకు మనోధైర్యాన్ని అందించడానికి మా సంస్థ ద్వారా మేము ముందుకు వస్తామని తెలియజేస్తున్నాం. అదే రీతిలో ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు కానీ లేదా పోలీసుల నిఘా కానీ పెంచే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారని మీరు అప్పీల్ చేయదలుచుకున్నారా అధికారులకు? అధికారులకంటే ఇప్పుడు వాళ్ళు వాస్తవానికి ఏంటంటే గవర్నమెంట్ కూడా వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తారు. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఎవరి ఇంటి ముందు వాళ్ళు కొన్ని ఏరియాల్లో కూడా అందరు కలిసి సలాయం చేసుకొని సీసీ కెమెరాలు పెట్టుకోవాలని అంతకుముందు ప్రతి వార్డులో కూడా వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి మా 24వ వార్డులో కూడా ఇంద్రనగర్ స్కూల్లో కూడా వాళ్ళు ఎస్పీ గారు అప్పుడు చంద్రమోహన్ సార్ ఉండే వారి ఆధ్వర్యంలో అప్పుడు అందరూ ఏరియాల వేదిగా సీసీ కెమెరాలు పెట్టాలని కూడా వారిని అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి. అదేవిధంగా ఈ ప్రాంతంలో జీవనం కొనసాగిస్తున్నటువంటి ఈ కూలీలకు ఒక మనోబలం, ఒక మనోధైర్యం కల్పించడానికి, వాళ్లకు భయపడకుండా జీవనం కొనసాగించడానికి మీ ప్రయత్నాలు ఏమన్నా చేసి రాత్రిపూట ఎలాంటి ఏమి లేదు, ఏదో కావాలని జరుగుతున్న వింత సంఘటన, ఇది ఎవరో చేస్తున్నారా ఏంది అని పసిగట్టే ప్రయత్నం చేసి వాస్తవాలను బయటికి తీయాలని ఏమన్నా మీరు కోరుతున్నారా ప్రభుత్వ అధికారులను? అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనం నిన్న వాళ్ళ T9 ద్వారా కూడా మేము చెప్పడం జరిగింది. వాళ్ళని తప్పనిసరి సంప్రదించి వారు కూడా ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం. వారు చేసిన దాన్ని కూడా మేము కూడా పూర్తి స్థాయిలో మా సంస్థ ద్వారా మేము వీళ్ళకు మనోధైర్యాన్ని అందించి వాళ్ళకు పూర్తి స్థాయిలో భరోసాగా కల్పిస్తాం. వడ్డెర కాలనీ నుండి TR9 న్యూస్ మహబూబాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగుల శ్రీనివాస్.
రాత్రి పడ్డది అక్కడ. ఇగో 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 ఈ రాయి, ఇగో ఈ ఎర్ర రాయి ఎక్కడి నుంచి వచ్చిందో ఇగో ఈ రాత్రి పడ్డది. ఎండ ఉంచినది ఎవరికైనా చూపించాలని చాలా పడేసిన వెనక ఉన్నాయి, ఇది సేమ్ ఇవే ఉన్నాయి. గదే సంస్కృతి సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.